హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ప్రేమబంధం పార్ట్ 15లోకి వెళ్ళబోయే ముందుగా కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రేమబంధం పార్ట్ 15 చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ముందు ఆ పార్ట్స్ చూడండి. అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది. ఇంకా ఈ పార్ట్లోకి వెళ్ళిపోదాం. ప్రేమబంధం పార్ట్ 15. శ్రావణి పెళ్లి చెడగొట్టడానికి సెకండ్ ప్లాన్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అంది శిశిర. నిజమా? ఏంటి ఆ ప్లాన్ అని ఎంతో ఆతృతగా అడిగింది నర్మద. నిన్నే మెడికల్ షాప్కి వెళ్ళి సైనైడ్ బాటిల్ తెచ్చాను మమ్మీ. నీ ప్లాన్ రివర్స్ అయ్యి పెళ్ళి జరిగిందే అనుకో. ఆ చివరి నిమిషంలో ఆ సైనైడ్ని ఎందులోనైనా కలిపి నీతో తాగించేస్తాను. దాంతో నువ్వు టపా కట్టేస్తావు. పెళ్లి వాళ్ళు దుకాణం సదిరేస్తారు అని అంది శిశిర. వసేయ్, నీ బ్రెయిన్ని మ్యూజియంలో పెట్టా. ఏదైనా ఐడియా చెప్పమంటే నా చావుకు ముహూర్తం పెట్టాను అంటావేంటే అని శిశిర నెత్తి మీద మొడుతూ అంటుంది నర్మద. అలా అనకు మమ్మీ. నీ ఐడియా అయినా ఫెయిల్ అవుతుందేమో, కానీ నా ఐడియా ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు అని ఎంతో గర్వంగా అంటుంది శిశిర. నీతో వాదించడం నా వల్ల కాదు, కానీ నేను చెప్పిన పని చేశావా అని అడుగుతుంది నర్మదా. హా మమ్మీ, ఆనంద్కి కాల్ చేశాను. రేపు మార్నింగ్ నిన్ను కలుస్తాను అన్నాడు అంది శిశిర. ఓకే, గుడ్. అలాగే ఆ ఫొటోస్ వీడియోస్ అన్నీ ఒక పెన్ డ్రైవ్లో సేవ్ చేసి ఉంచు. రేపు పెళ్లిలో వాటితో చాలానే పని ఉంది అని అంది నర్మద. ఓకే మమ్మీ అంది శిశిర. రాత్రి ఆకాశంలో నక్షత్రాలని చూస్తూ ఏదో ఆలోచనలో మునిగిపోయింది శ్రావణి. అప్పుడే అక్కడికి వచ్చిన గీతు ఆమె వెనకగా వెళ్ళి శ్రావణి కళ్ళు మూసింది. దాంతో గీతు చేతుడికి తడి తగలడంతో శ్రావణి కళ్ళు వదిలి తన వైపు ఆమెను తిప్పుకుంది. శ్రావణి ఏడుస్తూ ఉండడం చూసిన గీతు, ఏంటే ఏడుస్తున్నావా? ఏమైంది శ్రావణి నీకు అని బాధగా అడుగుతుంది. ఏమో తెలియదు గీతు, తాళి కట్టించేసుకోవడమే కదా, నాన్న కోసం కళ్ళు మూసుకొని కట్టించేసుకుందాం అని అనుకున్నానే. కానీ ఆ సమయం దగ్గర పడుతున్న కొద్దీ చాలా కష్టంగా ఉంది. చచ్చిపోతే బాగుండను అనిపిస్తుంది గీతు అంది శ్రావణి. బాధపడుతున్న శ్రావణిని చూసి, శ్రావణి ఏంటి ఆ మాటలు అని అంది గీతు. మాటలు కాదు గీతు, నా గుండెలో గూడు కట్టుకున్న బాధ. నచ్చని డ్రెస్సే 10 నిమిషాలు ఒంటి మీద ఉంచుకోలేకపోయాను. అలాంటిది నచ్చని వ్యక్తితో జీవితాంతం కాపురం అంటే అంతకన్నా నరకం ఇంకొకటి ఉంటుందా? నా వల్ల కాదు గీతు అని ఒకేసారి గట్టిగా ఏడుస్తూ గీతును హత్తుకుంది శ్రావణి. ఊరుకో శ్రావణి, పోనీ నేను విషయాలతో మాట్లాడినా అని అడిగింది గీతు. ఏం మాట్లాడతావు గీతు? శ్రావణికి నువ్వంటే ఇష్టం, దాని మీద ఉన్న జాలితో నువ్వు దాన్ని పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని నరకం చేసుకో అని చెప్తావా అంది శ్రావణి. మరి ఏం చేయను శ్రావణి, నిన్ను ఇలా చూడలేకపోతున్నాను అని ఆవేదనగా అంది గీతు. నేను చూడలేకపోతున్నాను గీతు. ఆ మనస్విని వెంట పెట్టుకుని ఊరంతా విషయాలు తిరుగుతూ ఉంటే చూడలేకపోతున్నాను. నరకం కింద ఉంది అంది శ్రావణి. అందుకే నేను వెళ్ళి విశాల్తో మాట్లాడతాను అంటున్నా అంది గీతు. నువ్వు విశాల్తో మాట్లాడితే ఈరోజు నేను పడుతున్న మానసిక శోభ రేపు విశాల్ పడతాడు గీతు. నాకు ఈ జీవితంలో హ్యాపీగా ఉండే అదృష్టం లేదు. కనీసం వాడినైనా హ్యాపీగా ఉండని అని ఏడుస్తూ అంది శ్రావణి. సరే శ్రావణి, నేను నీ ప్రేమ విషయం విశాల్తో చెప్పను, కానీ నువ్వు ఒకవేళ ఏమైనా పిచ్చి పని చేసావో నేను వెంటనే విశాల్కి ఈ విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో అని బెదిరింపుగా అంది గీతు. నువ్వు భయపడకు గీతు, నాకు చచ్చేంత ధైర్యం లేదురా. ఆ చావు వచ్చేంత వరకు చచ్చినట్లు బ్రతికి తీరుతాను అని విరక్తిగా నవ్వుతూ అంది శ్రావణి. నీకు ప్రాణ స్నేహితురాలయ్యి కూడా నీ విషయంలో నేనేమీ చేయలేకపోతున్నాను శ్రావణి, నన్ను క్షమించు అని గిల్టీగా చెప్పింది గీతు.
నా విధిరాత ఇలా ఉంటే నువ్వేం చేస్తావులేవే, ఇలా ఏడుస్తూ బ్రతకాలని నా రాతలో ఉంది, అలానే జరుగుతుంది అంతే అని అంది శ్రావణి. నెక్స్ట్ డే శుభలేఖలు పట్టుకుని నాగేశ్వరరావు ఇంటికి వెళ్తారు నర్మదా, జగన్నాథం. వాళ్ళని చూసి అమల, రావదినా, రెండన్నయ్య కూర్చోండి అని సరోజని పిలిచి వాళ్ళకి జ్యూస్ తెమ్మని చెప్పి వాళ్ళ పక్కనే కూర్చుంటుంది. అమల, మీ అన్నయ్య లేడా వదినా అడుగుతుంది నర్మదా. ఆఫీస్కి వెళ్ళారు వదినా, వచ్చే టైం అయింది అని అమల అంటుండగానే లోపలికి వస్తారు విశాల్, నాగేశ్వరరావు. వాళ్ళని చూసి అదిగో వచ్చేసారు అని అంది నర్మదా. బాగున్నావా చెల్లమ్మా అని అడిగాడు నాగేశ్వరరావు. చిన్నగా నవ్వుతూ హా బాగున్నానన్నయ్య చెప్పింది నర్మదా. ఎలా ఉన్నావురా, పెళ్లి పనులు ఎక్కడి వరకు వచ్చాయి అని జగన్నాథాన్ని అడుగుతూ పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్నాడు నాగేశ్వరరావు. నాకేంట్రా, ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా వాటన్నిటినీ తట్టుకుని ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ మోహన్ రావు గారితో సంబంధం కుదుర్చుకున్నాను. చిన్న వయసులోనే ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు నాకు అల్లుడుగా వస్తున్నాడు. ఇప్పటి నుంచే నా కూతుర్ని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటున్నాడు. ఇంకేం కావాలరా, నాకు చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ ఎంతో గర్వంగా తన గురించి చెప్పుకున్నాడు జగన్నాథం. పర్వాలేదు, వాళ్ళు అంకుల్ని బాగానే బొట్లో వేసుకున్నారు అని మనసులో అనుకున్నాడు విశాల్. మంచిదిరా, శ్రావణి ఎలా ఉంది అడిగాడు నాగేశ్వరరావు. శ్రావణికేరా, అంత మంచి వ్యక్తి భర్తగా వస్తున్నాడని ఎంతో సంతోషంగా ఉంది. అసలు తన ఆనందానికి అవధులేవు తెలుసా అన్నాడు జగన్నాథం. ఆ సంతోషం కొన్ని రోజులే అంకుల్. పాపం ఆ అమ్మారి చేతిలో శ్రావణి జీవితం ఏమవుతుందో. అది అంటే కోపం ఉన్నా మరీ అది ఇంతలా మోసపోతుందంటే చూస్తూ చూస్తూ ఎలా ఊరుకోను. పోనీ అంకుల్తో చెప్పనా? డాడీ అన్నట్లు అంకుల్ ఇప్పుడు ఎవరేం చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు అని మనసులో అనుకుంటూ ఉన్న విశాల్ని చూసిన జగన్నాథం, ఏంటి విశాల్ అంత డల్ అయిపోయావు, ఏంటి సంగతి అని అడిగాడు. డల్గా ఏమీ లేదు అంకుల్, కొంచెం అలసటగా ఉంది. ఆఫీస్ నుంచి ఇప్పుడే కదా రావడం అని అన్నాడు విశాల్. నీ అలసట ఎందుకో నాకు తెలుసులేరా అని మనసులో అనుకున్న జగన్నాథం ఫేక్ స్మైల్ ఇస్తూ, ఇప్పుడే అలసట అంటే ఎలా విశాల్, రేపు పెళ్లి పనులన్నీ నువ్వే దగ్గరుండి చేయాలి కదా అని అన్నాడు. చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగాము, అలాంటిది అది ఇప్పుడు ఉరికంబం ఎక్కుతూ ఉంటే దానికి నన్ను హెల్ప్ చేయమంటున్నారా అంకుల్ అని మనసులో అనుకుని చిన్నగా నవ్వి ఊరుకున్నాడు విశాల్. జగన్నాథం నర్మదా అనడంతో నర్మదా అమలకి బొట్టు పెట్టి పెళ్లి శుభలేఖిస్తుంది. అందరూ తప్పకుండా పెళ్లికి రావాలి, ముఖ్యంగా నువ్వు విశాల్, నీ చేతుల మీదుగా శ్రావణి పెళ్లి జరగాలి అని అంటుంది నర్మదా. షూర్ ఆంటీ అన్నాడు విశాల్. రా విశాల్, గెస్ట్గా పెళ్లికి వచ్చి పెళ్లి కొడుకుగా పెళ్లి కూతురుతో మీ ఇంట్లో అడుగు పెడుతూ గాని అని మనసులో అనుకుంటుంది నర్మదా. సరే రా, ఇంకా బయలుదేరదాం, ఇంకా చాలా మందికి శుభలేఖలు ఇవ్వాలి కదా అని అక్కడి నుంచి బయలుదేరతారు నర్మదా, జగన్నాథం. నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరు చూడకుండా ఆనందిని కలవడానికి వెళుతుంది నర్మదా. అతన్ని కలిసి కొంచెం సేపు అతనితో ఏదో మాట్లాడి, డీలోకి నేను చెప్పింది చెప్పినట్లు చేస్తే నువ్వు అడిగిన దానికన్నా డబల్ అమౌంట్ ఇస్తాను, గుర్తు పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయి, అర్థమైందా అని వార్నింగ్ ఇస్తున్నట్లు అంది నర్మదా. ఓకే మేడం, మీరు అనుకున్నది అనుకున్నట్లు అనుకున్న సమయానికి అయిపోతుంది, హామీ నాది, యూ డోంట్ వరీ అని అన్నాడు ఆనంద్. ఓకే, ఇక నువ్వు వెళ్ళు అని ఆనంద్తో చెప్పి, నువ్వు ఈ పని సరిగ్గా చేయకపోతే నా కూతురు నిజంగానే నాకు ఆ సైనట్ ఇచ్చి చంపినా చంపేస్తుందిరా బాబు అని మనసులో అనుకుంది నర్మదా. పెళ్లి పనులు మొదలు పెట్టారు. మెరూన్ కలర్ పట్టు చీరలో
పెళ్లి కూతుర్ల శ్రావణి మెరిసిపోతూ ఉంది. ఇంకో 2 గంటల్లో పెళ్లి. కళ్యాణ మండపం అంతా హడావిడిగా ఉంది. వచ్చేపోయే జనంతో అందమైన కళ్యాణ మండపంలో పసుపు పచ్చని పట్టుచీర కట్టుకుని పెళ్లి కూతురు రూమ్ లో అడుగు పెట్టింది శిశిర. శిశిరని చూసిన శ్రావణి, ఏయ్ శిశిర, నువ్వేంటే అచ్చం పెళ్లి కూతురులా తయారయ్యావు అని అయోమయంగా అడిగింది. తోడ పెళ్లి కూతుర్ని కదక్కా, నీకు తోడుగా ఉందామని ఇలా రెడీ అయ్యాను అని అంది శిశిర. సరేరా, ఇలా కూర్చో అని పక్కనున్న చైర్ని చూపించింది శ్రావణి. సరే అక్క అని అక్కడ కూర్చుంటూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒకసారి చూసుకుని వాళ్ళకి ఏదో ఒక పని చెప్పి అక్కడి నుంచి పంపించేసింది శిశిర. అందరూ వెళ్ళిపోయాక తన చేతిలో ఉన్న హ్యాండ్ కీతో అక్క ఇక్కడ ఏదో ఉంది అని అంటూ శ్రావణి ముక్కు దగ్గర అటు ఇటు తిప్పుతూ తుడుస్తూ ఉంది. ఆమె ఆ హ్యాండ్ కీకి అంతకు ముందే మత్తు మందు స్ప్రే చేసి ఉండడం వలన శ్రావణికి మత్తెక్కి కళ్ళు తిరిగి పడిపోయింది. శ్రావణి పడిపోగానే శిశిర వెళ్ళి డోర్ లాక్ చేసి ఎవరికో ఫోన్ చేసింది. ఒక 5 minutes తర్వాత కిటికీ దగ్గర ఏదో శబ్దం రావడంతో శిశిర విండో ఓపెన్ చేసి అక్కడ ఉన్న అతనితో బ్యాక్ డోర్ దగ్గరికి రమ్మని చెప్పి శ్రావణిని మెల్లిగా అక్కడి నుంచి బ్యాక్ డోర్ దగ్గరికి తీసుకువచ్చి అతనికి అప్పచెప్పింది. అతను శ్రావణిని ఎవరు చూడకుండా జాగ్రత్తగా కారు దగ్గరికి తీసుకువెళ్ళి కారు ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ స్టోరీపై, ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఇంకా బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.